ముఖేష్ అంబానీ పెద్ద కుమారుడు ఆకాష్ అంబానీ 2019లో శ్లోకా మెహతాను వివాహం చేసుకున్నారు. ఆ సమయంలో శ్లోకాకు అంబానీ కుటుంబం 451 కోట్ల విలువైన నెక్లెస్ను బహుమతిగా ఇచ్చినట్టు వార్తలు వచ్చాయి. ప్రపంచంలో అత్యంత ఖరీదైన నెక్లెస్లో ఒకటిది. ఇంత ఖరీదైన ఆభరణం కోడలికి బహుమతిగా ఇచ్చారు. ఇక ముఖేష్ చిన్న కుమారుడు అనంత్ అంబానీ కూడా ఇప్పుడు ఓ ఇంటివాడు కాబోతున్నారు. రాధికా మర్చెంట్ను అనంత్ వివాహం చేసుకోబోతున్నారు. గుజరాత్లోని జామ్నగర్లో అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మార్చి 1 నుంచి 3వ తేదీ వరకు జరిగే ఈ వేడుకలకు ప్రపంచంలోని ప్రముఖ కంపెనీల అధిపతులు హాజరవనున్నారు. కాబోయే కోడలు రాధికా మర్చెంట్కు అంబానీ కుటుంబం ఇప్పటివరకు ఇచ్చిన బహుమతుల గురించి చర్చ జరుగుతోంది. రాధిక అనంత్ అంబానీ గత ఏడాది జనవరిలో నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ సందర్భంగా కాబోయే కోడలికి ముఖేష్ అంబానీ 5 కోట్ల విలువైన బెంట్లీ కారును బహుమతిగా ఇచ్చారు. రాధికా మర్చెంట్ను నీతా అంబానీ అందమైన వెండి లక్ష్మీ గణేష్ విగ్రహాలతో కుటుంబంలోకి స్వాగతించారు. అలాగే 2 వెండి తులసి కుండీలు, వెండి అగరబత్తి స్టాండ్, లక్ష్మీ గణేష్ విగ్రహం కూడా ఉన్నాయి. అలాగే పెద్ద కోడలికి ఇచ్చినట్టుగానే రాధికకు కూడా అత్యంత విలువైన నెక్లెస్ను బహుమతిగా ఇచ్చారట. నీతలాగానే రాధిక కూడా శిక్షణ పొందిన భరతనాట్య నర్తకి. గురు భావనా దాకర్ మార్గదర్శకత్వంలో రాధిక తన శాస్త్రీయ నృత్య శిక్షణను పూర్తి చేసుకున్నారు. ముఖేష్ అంబానీ పెద్ద కుమారుడు ఆకాష్ అంబానీ 2019లో శ్లోకా మెహతాను వివాహం చేసుకున్నారు. ఆ సమయంలో శ్లోకాకు అంబానీ కుటుంబం 451 కోట్ల విలువైన నెక్లెస్ను బహుమతిగా ఇచ్చినట్టు వార్తలు వచ్చాయి. ప్రపంచంలో అత్యంత ఖరీదైన నెక్లెస్లో ఒకటిది. ఇంత ఖరీదైన ఆభరణం కోడలికి బహుమతిగా ఇచ్చారు. ఇక ముఖేష్ చిన్న కుమారుడు అనంత్ అంబానీ కూడా ఇప్పుడు ఓ ఇంటివాడు కాబోతున్నారు. రాధికా మర్చెంట్ను అనంత్ వివాహం చేసుకోబోతున్నారు. గుజరాత్లోని జామ్నగర్లో అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మార్చి 1 నుంచి 3వ తేదీ వరకు జరిగే ఈ వేడుకలకు ప్రపంచంలోని ప్రముఖ కంపెనీల అధిపతులు హాజరవనున్నారు. కాబోయే కోడలు రాధికా మర్చెంట్కు అంబానీ కుటుంబం ఇప్పటివరకు ఇచ్చిన బహుమతుల గురించి చర్చ జరుగుతోంది. రాధిక అనంత్ అంబానీ గత ఏడాది జనవరిలో నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ సందర్భంగా కాబోయే కోడలికి ముఖేష్ అంబానీ 5 కోట్ల విలువైన బెంట్లీ కారును బహుమతిగా ఇచ్చారు. రాధికా మర్చెంట్ను నీతా అంబానీ అందమైన వెండి లక్ష్మీ గణేష్ విగ్రహాలతో కుటుంబంలోకి స్వాగతించారు. అలాగే 2 వెండి తులసి కుండీలు, వెండి అగరబత్తి స్టాండ్, లక్ష్మీ గణేష్ విగ్రహం కూడా ఉన్నాయి. అలాగే పెద్ద కోడలికి ఇచ్చినట్టుగానే రాధికకు కూడా అత్యంత విలువైన నెక్లెస్ను బహుమతిగా ఇచ్చారట. నీతలాగానే రాధిక కూడా శిక్షణ పొందిన భరతనాట్య నర్తకి. గురు భావనా దాకర్ మార్గదర్శకత్వంలో రాధిక తన శాస్త్రీయ నృత్య శిక్షణను పూర్తి చేసుకున్నారు.